హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూస్ మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక బనకచెర్ల ప్రాజెక్టు తుంగభద్ర నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు శాపంగా మారనుందా? తెలంగాణ రైతుల కన్నిటికి కారణం కానుందా? పాలమూరు ఎడారిగా మిగిలిపోతుందా? ఇప్పుడు ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది పెడుతున్న సమస్య. అసలు బనకచెర్ల ప్రాజెక్టు ఉద్దేశం ఏంటి? ఈ ప్రాజెక్టు వల్ల జరిగే నష్టాలేంటి? ఏం చేస్తే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిపై నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాకు తీవ్ర నష్టాలను కలిగిస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కేవలం నీటి పంపిణీకి సంబంధించిన సమస్యను సృష్టించడమే కాకుండా పర్యావరణ పరంగా ఆర్థికంగా కూడా తెలంగాణపై ప్రతికూల ప్రభావాలు చూపుతుంది. గోదావరి జలాలతో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణమే బనకచెర్ల ప్రాజెక్టు. 80,112 కోట్లతో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టుతో రోజుకు 2 టీఎంసీల సామర్థ్యంతో మొత్తం 200 టీఎంసీలు తరలించడమే లక్ష్యంగా పనులు సాగుతున్నాయి. 150 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బొల్లంపల్లి వద్ద భారీ కృత్రిమ జలాశయ ఏర్పాటును ఏపీ ప్రతిపాదించింది. అయితే ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాదనలు బలంగా వినపడుతున్నాయి. ఇక ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. దీని ప్రధాన ఉద్దేశం రాయలసీమ ప్రాంతంలోని వ్యవసాయ అవసరాలు తీర్చడం. అయితే ఈ ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం నీటి పంపిణీలో తెలంగాణకు ఉన్న వాటాను ఈ ప్రాజెక్టు ఉల్లంఘిస్తుందని తెలంగాణ వాదిస్తోంది. గోదావరి వరద మళ్లింపు సాకుతో కృష్ణా నీటినే గుంపగుత్తగా తరలించుకుపోయే కుట్ర జరుగుతుందనే అనుమానాలున్నాయి. గోదావరి బనకచెర్ల లింక్ను నేరుగా సాగర్ మెయిన్ కెనాల్కు కలపడం, అక్కడి నుండి 150 టీఎంసీల కెపాసిటీతో కట్టబోయే బొల్లంపల్లి రిజర్వాయర్కు మళ్లించడం అంటే కృష్ణా నీటి దోపిడీకి ఇది మరో పోతిరెడ్డి పాడుగా మారుతుందని ఎక్స్పర్ట్ హెచ్చరిస్తున్నారు. దశాబ్దాలుగా లెక్కపత్రం లేకుండా టెలిమెట్రీలు పెట్టకుండా కృష్ణా నీళ్లను అక్రమంగా మళ్లించుకుంటున్న ఏపీ పాలకులు గోదావరిని కృష్ణతో లింకు చేస్తూ ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేస్తే ఏ నీళ్లు ఎటు వెళ్తున్నాయో తెలిసే పరిస్థితి కూడా ఉండదు. దాదాపు 80,000 కోట్లతో ఏపీలో 240 కిలోమీటర్ల పొడవున లిఫ్టులు, టన్నెళ్లు, కెనాల్స్తో డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థను బలోపేతం చేసుకోవడం ఇక్కడ ఏపీ పాలకుల ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది. నిజానికి ఏ నది నీళ్లైనా ఆ నది పరివాహక ప్రాంతంలోనే ఉపయోగించుకోవాలనేది అంతర్జాతీయ నదీ జలాల పంపిణీ నిబంధనలు చెబుతున్నాయి. దీనికి విరుద్ధంగా దశాబ్దాలుగా తెలంగాణ హక్కులకు గండి కొడుతూ కృష్ణా నదిని పెన్నా బేసిన్ కు తరలిస్తున్నారు. ఇప్పుడు జీబీ లింకుతో దీనిని శాశ్వతం చేసుకునే పన్నాగం పన్నుతున్నారు. గోదావరి నుంచి ఏటా వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని ఏపీ వాదన. అలా వాడుకోకుండా సముద్రంలో కలుస్తున్న వరద జలాల్లో 200 టీఎంసీలను బనకచెర్లకు తరలిస్తామంటుంది. వాస్తవానికి రెండు రాష్ట్రాలకు కలిపి గోదావరిలో కేటాయించిన 1,486 టీఎంసీల్లో తెలంగాణ వాటా 968 టీఎంసీలు వాడుకోవడం లేదు. ఇలా నికర జలాలనే వాడుకోలేనప్పుడు వరద జలాల పేరుతో నీళ్లు మళ్లిస్తామనడమే అనుమానాలకు పెంచుతోంది. బనకచెర్ల ప్రాజెక్టు తుంగభద్ర నది నుండి నీటిని పెద్ద ఎత్తున మళ్లిస్తుండటంతో దీనివల్ల మహబూబ్నగర్ జిల్లాలోని వ్యవసాయ భూములకు, తాగునీటి అవసరాలకు తీవ్ర నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న ఈ ప్రాంత రైతులకు ఇది అదనపు భారం కానుంది. మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల, ప్రియదర్శిని జూరాల వంటి ప్రాజెక్టులకు నీటి లభ్యత గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. నది సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. నదీ తీర ప్రాంతంలో జీవ వైవిధ్యంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. మత్స్య సంపద తగ్గిపోవడం, భూగర్భ జలాల రీఛార్జ్ తగ్గడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తెలంగాణలో ఇప్పటికీ ఉన్న జూరాల, ప్రియదర్శిని జూరాల వంటి ప్రాజెక్టుల నీటి లభ్యత బనకచెర్ల ప్రాజెక్టుల వల్ల గణనీయంగా ప్రభావితమవుతోంది. ఈ ప్రాజెక్టులు పూర్తి సామర్థ్యంతో పనిచేయలేకపోతే తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు నీరందించే ప్రణాళికలు దెబ్బతింటాయి. బనకచెర్ల ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఇప్పటికే జల వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఈ వివాదాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. ఇది రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత క్లిష్టతరం చేసే అవకాశం ఉంది. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరుగుతున్న నష్టాలను నివారించడానికి కేంద్ర ప్రభుత్వం కృష్ణా నది యాజమాన్య బోర్డు అంటే కేఆర్ఎంబీ జోక్యం చేసుకోవాలి. నీటి పంపిణీలో న్యాయమైన వాటాను తెలంగాణకు కేటాయించాలి. అంతర్రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలి. రెండు రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వక వాతావరణం నెలకొల్పడానికి చర్చలు జరపాలి. తెలంగాణ ప్రభుత్వం
తన వాదనను బలంగా వినిపించి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి కృషి చేయాలి. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.